ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికి కూడా నిండు వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభు పేరిట ప్రార్థన టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాలు. అలాగనే ప్రార్థన టీవీ నాయకులకు, అలాగే షూటింగ్ చేస్తున్న బిడ్డలకు, అలాగనే వింటున్న మీకు, మీ కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు మన అంశము ఆశీర్వాదమునకు 7 మెట్లు, ఆశీర్వాదమునకు 7 స్టెప్స్ అనే విషయాన్ని మనము దేవుని వాక్యము నుండి మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జోములన దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీవు దేవుడవు గనక స్తోత్రము, ఆ కాపరివి గనక స్తోత్రాలు, మా నాయకుడవు గనక స్తోత్రం, మా తల్లిదండ్రివి గనక స్తోత్రాలు. తండ్రి, మాకు నాయన సమస్తం రాజాది రాజువు గనక స్తోత్రం, ప్రభులకు ప్రభుడవు గనక నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు ప్రభువా. నీ వలనే ఈ సృష్టి అంతా కలిగినందుకై స్తోత్రాలు, నీ వలనే మాకు రూపం ఇచ్చినందుకై స్తోత్రాలు, నీ వలనే కుటుంబం ఏర్పడినందుకై స్తోత్రాలు నాయన. నీ వలనే రక్షణ కార్యం జరిగినందుకై స్తోత్రాలు, నీ వలనే సంఘం ఇచ్చినందుకై, సంఘం ఏర్పరిచినందుకై స్తోత్రాలు, నీ వలనే పరిశుద్ధుల సహాయం లభించినందుకై స్తోత్రాలు, నీ వలనే సేవకత్వం వచ్చినందుకై స్తోత్రాలు నాయన. నీ వలనే వాక్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, నీ వలనే పరలోక పౌరత్వం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, నీవే మాకు ఇవన్నీ అనుగ్రహించినందుకై స్తోత్రములు నాయన. గడిచిన కాలంలో ఎన్నో ఎపిసోడ్స్ మీరు మాట్లాడినావు, నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, ఆశీర్వాదమునకు నాయన 7 స్టెప్స్, నాయన 7 మెట్లు అన్నటువంటి విషయాన్ని మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ఎంతగానో కోరుతున్నాను. సిలువ మనకు ఆశీర్వాదము తీసుకొని వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుండి 14 వచనాల వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అన్న మాట మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో ఆ ఆశీర్వాదము మనము కూడా పొందడానికి యేసుక్రీస్తు పరలోకొండి భూమి మీదకి మానవుల కొరకు వచ్చి శాపగ్రస్తులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి శాపగ్రస్తులమైనటువంటి మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా జన్మించి దేవుడు మానవుడైనాడు మనల్ని ఆశీర్వదించడానికి. దేవుడే ఆత్మస్వరూపుడు మానవ రూపము శరీరము దాల్చినాడు. అదృశ్యుడు దృశ్యుడైనాడు, ప్రభువు దాసుడైనాడు, అన్నీ కలిగిన వాడు రిక్తుడైనాడు, ధనవంతుడు దరిద్రుడైనాడు, మరణమే లేనివాడు నీ కొరకు నాకు మరణం పొందినాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు శాపగ్రస్తుడైనాడు నీ కొరకు నా కొరకు. ఎందుకు? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి అనే విషయాలు మనం చూస్తున్నాం. మానవులమైన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు తన రక్తము కార్చినాడు, మన పాప పరిహారం చేసినాడు, అలాగే మన శిక్షను భరించినాడు, మన శిక్షను కొట్టేసినాడు, మన మరణము తీసుకున్నాడు, మనకు జీవాన్ని ప్రసాదించినాడు. ఇవన్నీ మనకు ఆశీర్వాదాలే. పాప పరిహారం ఒక ఆశీర్వాదం, మన శిక్షను కొట్టివేయడం ఒక ఆశీర్వాదం, అలాగే మన మరణం తీసివేసి నిత్య నరకం తప్పించిన ఒక ఆశీర్వాదం, పాతాళానికి వెళుతున్న మన ఆత్మ పరలోకానికి నడిపించిన ఒక ఆశీర్వాదం. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతాయి, కానీ మరి దేని ద్వారా జరగవన్న విషయాన్ని మనం గమనించాలని కోరుతున్నాను. మరి ఇట్టి మహాదేవుడైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన ఈ బలియాగమునంతా కూడా మనం తెలుసుకొని ఈ మహాదేవుని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. 1, ఆశీర్వాదమునకు 7 స్టెప్స్ అనగా 7 మెట్లు. ఈ 7 మెట్లలో మొదటిది ఏంటంటే, ఇట్టి దేవుడైన
ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. మొట్టమొదట ఈ మానవులను శాపగ్రస్తులను ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆ ప్రభును గురించి వింటారో, ఎవరైతే ఆ ప్రభును గూర్చి విని తెలుసుకుంటారో అటువంటి వారు మొట్టమొదట ఆశీర్వదించబడతారని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనములు చూస్తున్నాం. అందరూ కూడా దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది. ఈ మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తును అందరూ తెలుసుకుంటే అందరూ ఆశీర్వించబడతారు. ఎందరూ యేసును అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలవుతారు. అలాగనే కొందరు అంగీకరిస్తే, కొందరు తెలుసుకుంటే కొందరు ఆశీర్వించబడతారు. నీ ఇంట్లో నీవు యేసును తెలుసుకుంటే నువ్వు ఆశీర్వించబడతావు. మీ అబ్బ కాలం నుంచి, మీ నాయన కాలం నుంచి నీ కాలంలో ఆశీర్వాదం లేకపోయినా ఆశీర్వాద పుత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు ఆశీర్వించబడతారు. ఎలాగంటే ఇంట్లో అంతవరకు చీకటి ఉంది, ఇంట్లో లైట్ వేసినాం, అప్పుడు వెలుగు వచ్చింది, చీకటి పోయింది. ఇంతవరకు నీ ఇంట్లో అనేక తరాల నుంచి శాపం ఉంది. ఆ శాపము పోవడానికి, శాపగ్రస్తులను ఆశీర్వాద పాత్రగా చేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. అట్టి ప్రభువును నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. హెబ్రీ 8:11లో అందరూ నన్ను తెలుసుకునవలెను. ఎందరూ తెలుసుకుంటే అందరూ ఆశీర్వించబడతారు. కొందరు తెలుసుకుని కొందరు, ఇంట్లో ఒకరు తెలుసుకుని ఒకరు, ఇద్దరు తెలుసుకుంటే ఇద్దరు, ముగ్గురు తెలుసుకుని ముగ్గురు. మన ఇంట్లో ఉన్నటువంటి మాసిపోయిన బట్టలు ఉన్నాయి, అవి మన వాషింగ్ మిషన్లో ఏదేస్తే అది శుభ్రమై వస్తుంది. అలాగే వేయింది ఖర్చిపోయిన పక్కనే ఉంటుంది. అలాగే నీ ఇంట్లో ఎందరూ ఆశీర్వదించబడాలనుకుంటున్నారో వారందరూ యేసు ప్రభువును మనము తెలుసుకోవాలి. ఆశీర్వాదమునకు కారకుడైన మహాదేవుడైన యేసు క్రీస్తుని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆశీర్వదించబడతారని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థునికెనను తన సహోదరునికెనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు, అందరూ నన్ను తెలుసుకొందురు అనేటువంటి మాట చూస్తున్నాం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపనికి నన్ను జ్ఞాపం చేసుకునని ప్రభువు సెలవిస్తున్నాడు. నన్ను తెలుసుకుంటే వాని పాప పరిహారం కలుగుతుంది. నన్ను తెలుసుకుంటే వాని దోష విముక్తి కలుగుతుంది. నన్ను తెలుసుకుంటే వాడు పాపం నుండి, శాపం నుండి తొలగిపోయి దరిద్రుని తొలగిపోయి ఆశీర్వాదానికి వస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అందరూ నన్ను తెలుసుకుందురని, అందరూ నన్ను తెలుసుకుందరు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు యేసును తెలుసుకుంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి గ్రామంలో ఉన్న నీవు, పట్టణంలో ఉన్న నీవు, అలాగే ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీవు యేసు ప్రభువును తెలుసుకుంటే నువ్వు ఆశీర్వించబడతావు. ఏమని తెలుసుకోవాలి? మొదట నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఏమని? నేను పాపినని, నా పాప ఫలితం నిత్య నరకమని, నన్ను నేను రక్షించుకుని నిస్సహాయుడనని, నాకు శిక్ష ఉందని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నేను నీతిమంతుని కాలేనని, నా బ్రతుకు దౌర్భాగ్యమైనదని, శాపగ్రస్తమైనదని, మరణావస్థమైనదని, నిత్య నరకానికి వెళుతుందని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని వెంటనే యేసును తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు ఎవరు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ప్రేమించినాడు. ప్రేమించిన దేవుడు భూమి మీదకి ఆయనే మానవుడికి వచ్చినాడు. వచ్చిన దేవుడు తన పాపం లేని, పాపం ఎరగని, పాపం చేయని జీవితం జీవించి పాపుల కొరకై పాపం లేని పరిశుద్ధ రక్తాన్ని చెందించి పాప పరిహారం చేసి మానవునికి శిక్షను కొట్టివేయడానికి ఆయనే శిలువలో ఘోరాతి ఘోరమైన శిక్షను అనుభవించినాడని, నా మరణం ఆయన తీసుకున్నాడని, నా పాప పరిహారం చేసినాడని తెలుసుకొని యేసయ్యా నువ్వు చేసిన బలియాగమును నేను అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నేను పాపిని నాయన, నేను ఏ విధము చేతన నేను బాగుపడను, ఏ విధము చేత నీతిమంతుని కాలేను, ఏ విధము చేతన నా పాపం పరిహారం కాదు. పాప పరిహారం చేసే దేవుడవు నీవే. అయ్యా యేసయ్యా, నా పాప దోషమును ఒప్పుకుంటున్నాను, క్షమించు నాయన. నీ రక్తముతో నన్ను కడిగి నాయన నా శిక్షను పొందినావని నేను నమ్ముతున్నాను. నా శిక్షను భరించినందుకై స్తోత్రాలు. నా శాపం నువ్వు తీసుకున్నావు. నేను తండ్రి ఆశ్రయించబడానికి రానున్న వేలాడబడి శాపగ్రస్తుడమైనావు. ప్రభు నీకు స్తోత్రమని ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు
నా పాపల కొరకు వచ్చి నా కొరకు రక్తము గార్చి శిక్షించబడి మరణించి తిరిగి మూడవ దినమున లేచినాడు. ఆయనే మహాదేవుడు, మరణము గెలిచిన దేవుడు, లోకాన్ని గెలిచిన దేవుడు, శరీరాన్ని గెలిచిన దేవుడు. ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తని నువ్వు తెలుసుకుంటే నీ జన్మ ధన్యమవుతుంది. సృష్టికర్త ఆయనేనని, స్థితికర్త ఆయనేనని, లయకర్త ఆయనేనని, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ ఆయనేని తెలుసుకొని పాపం లేని పాపం ఎరగని దేవుడని, ఆయన జన్మలో పాపం లేదని, ఆయన జీవితంలో పాపం లేదని, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని, ఆయన చేసిన అద్భుతాలు, చేస్తున్న అద్భుతాలు ఎవరు చేయలేదని, ఆయన పాపను ప్రేమించి మానవులకు మానవుడిగా భూమి మీదకి వచ్చినాడని, వచ్చిన దేవుడు పాప పరిహారం కొరకు రక్తం గార్చి శిక్షణ భరించి మరణము తీసుకున్నాడని, ఆయన సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినాడని, ఆ పరలోకమునికి వెళ్ళినాడని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయనే తిరిగి రానయ్యున్నాడని ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆశీర్వించబడతావు. ఏ స్థితిలో ఉన్నా సరే ఆశీర్వదించబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే దేవుణ్ణి ఒప్పుకోవాలి. తెలుసుకోవడమే కాదు, దేవుణ్ణి ఒప్పుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపిన నీ హృదయం విశ్వసించినలా నీవు రక్షించబడదు, లేక ఆశీర్వదించబడదు. ఏలైనగా నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మహనీయుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తును మరి నోటితో ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రజల ఎదుట ఒప్పుకోవాలి. అదే దేవుడు అన్నాడు. చూడండి, మార్క్సు వార్త 8వ అధ్యాయం 38వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గురించి, నా మాటలు గురించి ఎవడు సిగ్గుపడి వాడెవడో వాడిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగల వాడి పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సకల మానవులైన ప్రజలందరూ కూడా నన్ను తెలుసుకున్న తర్వాత పాపమును వ్యభిచారం చేసి మనిషి ఎదుట ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. అంటే మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి యేసే ప్రభువని, యేసే దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. చాలామంది హృదయంలో విశ్వసిస్తారు యేసు ప్రభు నా పాపల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని, కానీ నోటితో ఒప్పుకోరు. నోటితో ఎక్కడెక్కడ ఒప్పుకోవాలి? నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నీ చెవులు వినున్నట్లుగా. నీ ఇంట్లో నువ్వు ఒప్పుకోవాలి యేసు ప్రభు దేవుడని, నేను ఆ ప్రభుని నమ్ముకున్నాను, విశ్వసిస్తున్నాను ఒప్పుకోవాలి. నీ యొక్క సమాజంలో ఒప్పుకోవాలి, సంఘంలో ఒప్పుకోవాలి, అలాగే నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఒప్పుకోవాలి. నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా అక్కడ యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకోవాలి, యేసే ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయనే మృతు నుండి లేచిన దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలి. వ్యభిచారమును పాపం చేసే ఈ మనుషుల ఎదుటను ఆయన గురించి ఒప్పుకోకపోతే దేవదూతల ఎదుట దేవుని నిన్ను ఒప్పుకోడు. కనుక ఆశీర్వాదం మనకు రెండవ స్టెప్స్ ఏంటంటే నీవు, నేను, మనందరము యేసును దేవునిగా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసును తెలుసుకోవడమే కాదు, అందరూ యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు, కానీ ఆ యేసును గురించి ఇంట్లో ఒప్పుకోవాలి, వీధిలో ఒప్పుకోవాలి, సంఘములో ఒప్పుకోవాలి, సమాజంలో ఒప్పుకోవాలి. అది నీ ఆశీర్వాదమునకు కారణమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, అందరూ యేసును తెలుసుకోవాలి. నీవు, నేను యేసు ప్రభువును తెలుసుకోవాలి, ఆయన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, అందరి ఎదుట దేవుని ఒప్పుకోవాలి. అందరి ఎదుట దేవుని నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవది, దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాలి. నోటితో ఒప్పుకోవడమే కాకుండా నిండు మనసుతో యేసుని వెంబడించాలి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. భక్తుడైన కాలేబు ఈ మాట అంటున్నాడు, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అనే మాట చూస్తున్నాం. నిండు మనసుతో మనము దేవుని అనుసరించాలి. ప్రియులారా, అల్ప మనసుతో కాదు, అర్ధ మనసుతో కాదు, కాలు మనసుతో కాదు, ముక్కాలు మనసుతో కాదు, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. నిండు మనసుతో. లోకములో చాలామంది నిండుకుండా అన్నం దేవునికి పెట్టాలి, నిండు బిందె నీళ్ళు దేవునికి ఇవ్వాలి అని చెప్పి
లోకంలో కొంతమంది అలాగంటుంటారు. నిండు మనసుతో దేవుని ఆరాధించాలి. నిండుకొండ అన్నములు ఏమి లేదు, నిండు బిందె నీళ్ళలో ఏమి లేదు, నిండు మనసుతోనే సమస్తం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుని నిండు మనసుతో అనుసరించాలి. ప్రేమించడం అంటే ఆ దేవుని ఉదయకాలం లేచిన వెంటనే నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాలి. అంటే ఆ మహాదేవుడు దేవుడని, ఆ దేవునికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు పొద్దునే లేచిన వెంటనే దేవానికి స్తోత్రమని లేయాలి. లేచిన తర్వాత మనం ప్రభు పాదాల దగ్గర సాపేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఓ పాట పాడి, దేవా నీవు నన్ను ప్రేమించి సృష్టికర్త ఉన్నందుకే స్తోత్రాలు, నాయనా నీవు పరిశుద్ధుడు గనక స్తోత్రాలు, నువ్వు సమస్తం ఎరిగినవాడు గనక స్తోత్రాలు, నువ్వు అక్షయుడు గనక స్తోత్రాలు, నువ్వు సర్వశక్తిమంతుడు గనక స్తోత్రాలు, సర్వాధికారం కలిగిన వాడు గనక నీ స్తోత్రాలు, సర్వలోక రక్షకుడు గనక నీకు స్తోత్రాలు. అట్టి దేవుడమైన నువ్వు నాకు దేహము, కుటుంబాన్ని, రక్షణ సంఘ సహవాసం ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. రాత్రి మంచి నిద్ర ఇచ్చినావు, స్తోత్రం. ఉదయకాలం లేచి సజీవునిగా ఉంచే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, నీ వంటి దేవుని కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు నా నిండు మనసుతో నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నానని దేవునికి స్తుతి ఆరాధన నిండు మనసుతో చేయాలి. అలా చేసిన తర్వాత నిండు మనసుతో పాట పాడి దేవుని గణపరచాలి. పరమాత్ముడైన దేవుణ్ణి, ఆ దేవదేవుని సన్నిలో నిండు మనసుతో ఆరాధించాలి. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే నపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పరమాత్మని గురించినటువంటి పాట నిండు మనసుతో పాడి దేవుని గణపరచాలి. అలాగా పాటలతో మనము దేవుని ఆరాధించాలి. అందుకే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనములో స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు అన్నాడు. కనుక దేవునికి పూజ కొబ్బరికాయలతో కాదు, ఫలపుష్పములతో, కుంకుమ పశువులతో కాదు, పరమాత్మనికి పూజ స్తుతి కీర్తనలే. నువ్వు లోకంలో పొద్దున లేస్తానే కొంతమంది వాటితో ఆరాధిస్తారు. ఆత్మ సంబంధమైన నీవు నన్ను ఆరాధించ, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు, ఆరాధ్యుడు పూజ్యుడైన దేవునికి ఆ పూజ ఏందంటే స్తుతి కీర్తన బట్టి దేవునికి పూజ చేయాలి. నిండు మనసుతో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పరమాత్మని నిండు మనసుతో పూజ చేయాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని గమనించాలి. కనుక నా ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనమందరము కూడా నిండు మనసుతో ప్రభుకు పూజ చేయాలి. కనుక కాలేబు అంటాడు, నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం నా దేవుని నిండు మనసుతో నేను అనుసరించి తిని అని అన్నాడు. కనుక నీవు నేను నిండు మనసుతో ప్రభువును అనుసరించాలి. ఆయన చెప్పింది చేయాలి, ఆయన వద్దన్నది చేయకూడదు, ఆయన చేయమన్నది చేయాలి, ఆయన ఏదైతే చేయొద్దంటాడో చేయకుండా ఉండడమే నిండు మనసుతో దేవుని వెంబడించుట. దేవునికి స్తోత్రం. 3వది. 4వది, దేవుణ్ణి కన్నీళ్లతో మనము సేవించాలి. దేవుని కన్నీళ్లతో మనం సేవించి ప్రార్థించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 19వ వచనములో ప్రభు ఈ మాటలు సెలవిస్తున్నాడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కన్నీళ్లతో ప్రభువును సేవించాలి. కన్నీళ్లతో ప్రభువుకు ఆరాధన చేయాలి. ప్రభువా, ఇంత రోత బ్రతుకుడైన నన్ను తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు నా పాపం తెలిస్తే అందరూ అసహించుకుంటారు. అన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించినావే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ దేవా, ఎంత గొప్ప ప్రేమ తండ్రి, నీకు స్తోత్రాలని ఆ పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిసి, ఈ వెంట్రుకలు నీవే, ఈ కన్నీళ్లు నీవే, ఈ చేతులు నీవే, ఈ అత్తరు నీదే, సమస్తము నీదే ప్రభువా అని ప్రభు సన్నిలో కన్నీళ్లతో ఆమె ప్రభువును ఎంతగా సేవించిందో, కన్నీళ్లతో ప్రభుని ఎలాగ ఆరాధించిందో, కన్నీళ్లతో ఎలాగ ప్రార్థించిందో,
హిజ్కియా కన్నీళ్లతో ఎలాగ ప్రార్థించినాడు, హన్నా ఏ విధంగా కన్నీళ్లతో ప్రార్థన చేసిందో, భక్తులు ఏ విధంగా పరమాత్మునికి కన్నీళ్లతో ప్రార్థించినారో, కన్నీటి ప్రార్థన, కన్నీళ్ళు ప్రియులారా మన యొక్క హృదయాన్ని కడుగుతాయి. కన్నీళ్ళు పరమాత్ముని యొక్క మనసును కరిగిస్తుంది. కన్నీళ్ళు వచ్చినవాడు నిజముగా దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపన్నాడని. ఈ లోకములో మానవుని పశ్చాత్తాపానికి మించినటువంటిది ఇంకోటి ఏది లేదు. కనుక ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినా నీవు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం తెలుసుకొని, ఆయన ఎన్నో మనకు ప్రార్థనలకు జవాబులు ఇచ్చినాడు. ఇట్టి దేవుని, సజీవుడైన దేవుని తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినావా తండ్రి, నీకు స్తోత్రమని కన్నీళ్లతో ఆరాధన చేయడం, కన్నీళ్లతో ప్రభువు సన్నిధిలో ప్రార్థించడం, కన్నీళ్లతో సాక్ష్యం చెప్పడం, కన్నీళ్లతో పరమాత్మని సేవించడం అవుతుంది. కనుక ఆశీర్వాదం పొందాలంటే నాలుగవది కన్నీళ్లతో ప్రార్థించడం, కన్నీళ్లతో ఆరాధించడం, కన్నీళ్లతో వాక్యం చదువుతుంటే కన్నీళ్లు కారిపోవడం. ప్రభువా, ఈ వాక్యం చదువుకు నేను యోగ్యుడనా, పాత్రుడనా, ఈ భాగ్యం నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రమని కన్నీళ్లతో మనం దేవుని సేవించాలి. భక్తుడైన పౌలు అంటున్నాడు, భక్తుడైన పౌలు తన యొక్క సహోదరి అనుచరులతో చెప్తున్నాడు, నా బిడ్డలారా కన్నీళ్లతో నేను ఎలాగ సేవించుతున్నా మీరు చూసినారు కదా, కనుక మీరు కూడా కన్నీళ్లతో ప్రభువును సేవించండి అని చెప్తున్నాడు. కనుక మనం కన్నీళ్లతో దేవుని సేవించుట ఆశీర్వాదమునకు 4వ మెట్టు. దేవుని స్తోత్రం. 5వది దేవుణ్ణి గణపరచుట వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగు నుండి కొరత ద్రాక్షారసము పైకి పొరలిపారును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రభువును గణపరచాలి. ఏమిచ్చి గణపరచాలి? రాబడి అంతటిలో దశమ భాగమిచ్చి గణపరచాలి. భగవంతుని మనం గణపరచాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి, అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయనుంది మంచివాడు అనిపించుకుంటావు, అప్పుడు నీ మార్గమును నువ్వు సురక్షితముగా నడుస్తావు, అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గాను నుండి కొత్త ద్రాక్షారసం పొంగి పొర్లిపారుతుంది. కనుక ఆస్తిలో భాగమిచ్చి రాబడిలో ప్రథమ ఫలమిచ్చి యెహోవాను గణపరచాలి. అలా గణపరిచినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మనము ఇచ్చుట పొందుకొనుటకే. కనుక మన చేతులు ఉన్నది పరమాత్మనికి ఇవ్వడానికి. దశమ భాగమది దేవుని సొమ్ము. ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, వెలుతురు, రాత్రింబవళ్ళు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, అలాగే రూపము, అలాగే రక్షణ, సంఘము, సహవాసం, పరలోక ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. నెమ్మది, ప్రశాంతత, సంతోషము దేవుడిచ్చేవి. సంతోషము కొరకు ప్రజలు సారేదవుతున్నారు, సంతోషం కొరకు ఆకుక్కేసుకుంటున్నారు, సంతోషం కొరకు సినిమాలు కోలుతున్నారు, సంతోషం కొరకు ఏదో పొరపాట్లు చేయడం డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సంతోషం కొరకై అన్ని సంతోషాలు ప్రభు నీలో పోసినాడు. ఏ అపవిత్రమైన పనులు చేయకుండా అందరూ నిన్ను మెచ్చుకునే విధంగా జీవింపజేస్తూ అందరి జీవితంలో సంతోషము నువ్వు ఇస్తున్నావు గనక నీ హృదయంలో సంతోషం ఇచ్చినాడు. కనుక నీవు సంతోషం పొందింపజేసిన దేవుణ్ణి రాబడి అంతట్లో ఘనముగా దశమ భాగం ఇచ్చి గణపరచాలి. అలాగే ఎప్పుడైనా సంఘములో ప్రతిష్టార్పణలు, ఏదైనా సంఘములో కార్యక్రమాలు పడినప్పుడు నా చేయి ముందుండాలని నా చేయి ఎత్తాలి. ఇదిగో నా ప్రభు కొరకు నేను ఇది సమర్పించుకుంటున్నాను, సమర్పించుకో. 5వ మెట్టు, నువ్వు ఆశీర్వదించబడడానికి దశమ భాగము దేవుని సొమ్ము గనక నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి దేవుని గణపరచు, అప్పుడు నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నువ్వు దేవుని నమ్ముకున్నావనే దానికి రుజువు, దేవుని ప్రేమిస్తున్న దానికి రుజువు అది. తర్వాత 6వది, నీ మార్గమును దేవునికి అప్పగించాలి. నీ మార్గమును ఏదైనా సరే, గతంలో నీవు సొంతంగా అన్ని పనులు చేసేవాడు, ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ కార్యమైనా నువ్వేం చేస్తావు? నేను అది చేస్తా, ఇది చేస్తా అనే వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనం ఏమనాలి? ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా ఉంది, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలేను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంది, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి
ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. నేను చేస్తాను అనకూడదు. ప్రభు చిత్తమైతే కార్యం జరుగుతుంది అని ప్రతి కార్యం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా చేయాలి. లోకస్తుల్ని అది చేస్తా ఇది చేస్తా అంటారు. రాజకీయ నాయకులు ఏమేమో చెప్తారు, కానీ ఒకటి నెరవేర్చలేరు. చేత కాదు అని నెరవేర్చలేరు. కానీ ప్రభువా నీ చిత్తమైతే నేను ఇది చేయగలను నాయనా, నేను అహాముహాన్ని కుశలించిన వదలకుండా ప్రభువా నీ చిత్తమైతే నా చేయబట్టుకొని తండ్రి తన కొడుకును నడిపించినట్టు నడిపించు ప్రభువా. ఈ యొక్క ఈ లోకంలో, ఈ సంతాన లోకంలో నుండి ఈ దారి తప్పకుండా నేను శరీరంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, తండ్రి మాయలో పడిపోకుండా నన్ను తండ్రి నా చేయబట్టుకొని నీ మార్గం నడిపించమని అడిగితే దేవుడు గొప్పగా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఆశీర్వాదమునకు 7వ మెట్టు ఏంటంటే ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడాలి. ఎప్పుడూ ప్రభువునొద్ద ఉండడానికి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. నా ప్రభువునొద్ద నివసించాలి. ఇక్కడ మందిరము జరుగుతున్నప్పుడు నేను మందిరములో ఉండాలి. ఉదయం లేచినప్పుడు మొదటి గంట ప్రభు దగ్గర ఉండాలి. దేవుని స్థలంలో నా ప్రథమ ఫలము దేవునికి, నా జీవితము దేవునికి అని ఎవరైతే దేవునికి తమను తాము సమర్పించుకుంటారో అటువంటి వారు బహుగా దీవించబడతారు. ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడాలి. మొదటి గంట ప్రభుకి ఇవ్వాలి. మందిరములో కూటాలు జరుగుతున్నప్పుడు మందిరములో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు పరలోకములో నీ స్థానం ఎప్పుడు పదిలపరచబడుతుంది. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సోదరి సోదరుడా, సిలువ శాపగ్రస్తమైంది. మ్రాను వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. ఈ భూమి మీద ఆశీర్వాదమునకు కారకుడైన దేవుడు నీ కొరకు నా కొరకు సిలువ వేయమన్నాడు. నీ కొరకు నా కొరకు మ్రానును వేలాడబడినాడు. మన శాపమును ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదం మనకి ఇచ్చినాడు. మరి నీవు ఆశీర్వాదం పొందాలంటే అట్టి దేవుని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, అట్టి దేవుని ప్రజల మధ్యలో, అందరి మధ్యలో ఘనంగా ఒప్పుకోవాలి. మూడవది, అట్టి దేవుని నిండు మనసుతో అనుసరించాలి. నాలుగవది, అట్టి మనసుతో నువ్వు కన్నీళ్లతో ప్రార్థించాలి, ఆరాధించాలి. ఐదవది, అట్టి దేవుణ్ణి ఘనపరచాలి, రాబడి అంతటి ఇచ్చి. ఆరవది, అట్టి దేవునికి నీ మార్గం అప్పగించుకోవాలి. ఏడవది, అట్టి దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడాలి. మందిరములో కూటాలను, మందిరములో ఉదయకాలం వేసిన బైబిల్ దగ్గర ప్రార్థన, లోకములో ఏ పేపరు సెల్లు ఏది ముందు పెట్టుకోవద్దు. లేచిన వెంటనే ప్రభు పాదాల దగ్గర ఉండాలి. అలాగే ఇష్టపడితే 7 ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. 7 తరాల నుంచి నా శాపాన్ని కూడా కొట్టేస్తాడు. నువ్వు ఆశీర్వాదానికి కారకుడవైతావు. వాళ్ళ నాయనకు లేని ఆశీర్వాదము దావీదుకు, వాళ్ళ మునెబ్బ గారికి ఎప్పుడు ఎవరికి లేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహానికి ఇచ్చినాడు. నీ కూడా అట్టి ఆశీర్వాదం, ఆయన వారసుడివే. నువ్వు కూడా ఆశీర్వాదాన్ని పొందాలంటే 7 పనులు చేయి, గొప్పగా నువ్వు దీవించు. ఎందుకు నాకు ఆశీర్వాదం లేదనుకుంటున్నావేమో, ఈ విధంగా చేయి, ఆశీర్వాదం నీకు తప్పకుండా కలుగుతుంది. ప్రార్థన. ప్రేమగల మాతను నీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వాదమునకు నాయన 7 మెట్లు అన్నటువంటి అంశం ద్వారా నాయన ఈ సిలువ మానవునికి విలువ తీసుకొని వచ్చింది. సిలువ శాపాన్ని తొలగించింది. సిలువ తండ్రి నాయన దరిద్రతను తొలగించి ఆశీర్వాదాన్ని నడిపించింది, ధనవంతులుగా చేస్తుంది. ఇట్టి సిలువ ద్వారా నాయన మేమందరము కూడా, అబ్రాహాము నాయన విశ్వాసం ద్వారా ఆశీర్వాదం పాత్రుడైనాడు, అన్నిటి విషయంలో ఆశ్రయించబడినాడు. మేము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆశీర్వించబడతామన్న సంగతి మా తెలియజేసినందుకై స్తోత్రాలు. మేమందరము విన్న వాక్యాన్ని చెప్పిన విన్న వారందరూ కూడా వాక్యాన్ని అనుసరించి, వినడం మాత్రమే కదా, దాన్ని అనుసరించే భాగ్యం నాకు మా అందరికీ దయచేయమని, ప్రతి ఆశీర్వాదం నీ బిడ్డలు పొందడానికి సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కృపాక్షణ బిడ్డలకు తోడైననుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారి మీద సమయానికి మళ్ళీ వినండి. దేవుని మీద దీవించునుగాక. వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.